హాయ్ అండి. ఈరోజు నేను మీకు దోసకాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిద్దామని వచ్చానండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా తరుగుకొని దీంట్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా కలుపుతూ ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసి కలిపి అందులో 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు వేయింపాలి. తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. మంచిగా ముక్కలన్నీ కొంచెం కలిసేలా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ మగ్గించిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మంచిగా కలుపుకోవాలి. అది మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. కొంచెం చికెన్ సాఫ్ట్గా అయిపోయింది చూడండి. కొద్దిగా ఇంత 75% 80% ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే ఒక దోసకాయ, ఈ దోసకాయ అయితేనే బాగుంటుందండి. ఇంకోటి ఎల్లో కలర్ దోసకాయ ఉంటుంది కదా, అది అంత టేస్ట్ ఉండదు. దోసకాయని ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా టమాటా దోసకాయ మొత్తం చికెన్లో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మంచిగా ఉప్పు అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి. మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా కొద్దిగా ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ధనియా పౌడర్ కారం మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. ఇప్పుడు మంచిగా మగ్గింది కదా, మంచిగా ఉడికిపోతుంది. చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా వేసుకోవాలి. వాటర్ వేసి తర్వాత కలపొద్దు. వాటర్ వేసిన తర్వాత కలపకుండా అలాగే మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. అదే ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఉడికిపోతుంది. అదే 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిందో. ఇప్పుడు ఇలా ఉడికిపోతుంది. కొంచెం గ్రేవీగా మంచిగా వస్తుంది. దోసకాయ తినని వాళ్ళు కూడా ఇలా చికెన్లో దోసకాయ వేసి చేస్తే తింటారండి. చివరిగా కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని ఆ గరం మసాలా ఫ్లేవర్ ఈ చికెన్కి అంతా పట్టేలాగా కొంచెం ఒక 2 మినిట్స్
మూత పెట్టి అలా మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టేస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి మంచిగా కలుపుకొని దించి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.